సియోల్ సిటీలో కీమ్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. పాపం అతనికి టైం అస్సలు బాగుండదు. ఒక పక్క ఉద్యోగం పోతుంది, మరో పక్క లవర్ వదిలేసి వెళ్ళిపోతుంది. దీనికి తోడు పీకల్లోతో అప్పులు కూడా ఉంటాయి. ఇంకా ఇన్ని కష్టాలు భరించలేక నదిలో దూకి చనిపోదామని డిసైడ్ అయిపోతాడు. కానీ చనిపోవడానికి బదులుగా నేలల్లో కొట్టుకుంటూ వచ్చి ఒక ఒడ్డున చేరతాడు. సరే, నేలల్లో పడినా చావలేదు కదా, కనీసం ఏదైనా బిల్డింగ్ పై నుంచైనా దూకుదామని చెప్పి లేచి చూస్తాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుంది. తను సిటీలో లేడు, నది మధ్యలో ఉన్న ఒక చిన్న ఐలాండ్లో ఉంటాడు. సరే, ఎవరికైనా ఫోన్ చేద్దామని చూస్తే నీళ్ళల్లో పడడం వల్ల ఫోన్ పాడైపోయి ఉంటుంది. దాంతో ఆ ఫోన్ని ఎండలో ఆరబెట్టి అక్కడే కాసేపు పడుకుంటాడు. ఇంతలో ఏదో సౌండ్ వచ్చి లేస్తాడు. చూస్తే దూరం నుంచి ఒక ఫెర్రీ బోటు వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి వినిపించేలా గట్టిగా అరుస్తూ చేతులు ఊపుతాడు. అందులోనే ఒక అతను కీమ్ను చూస్తాడు, కానీ కీము టాటా చెప్పాడేమో అనుకుని అతను కూడా తిరిగి టాటా చెప్పి వెళ్ళిపోతాడు. సో ఇంకా చేసేదేం లేక ఇసుకలో పెద్ద అక్షరాలతో హెల్ప్ అని రాస్తాడు. మళ్ళీ ఒకసారి ఫోన్ ట్రై చేద్దామని చూస్తే అది ఆన్ అవుతుంది, కానీ బ్యాటరీ చాలా తక్కువగా ఉంటుంది. వెంటనే ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేసి నేను ఇలా బ్రిడ్జ్ కింద ఐలాండ్లో ఇరుక్కుపోయానని చెప్తాడు. వాళ్ళేమో ఎవరో ఫ్రాంక్ కాల్ చేస్తున్నారని ఫోన్ కట్ చేస్తారు. సరే, నేను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆమెమో అసలు మాట్లాడటమే ఇష్టం లేనట్లు ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ ఇంకెవరికైనా చేద్దామనుకునే లోపే కస్టమర్ కేర్ నుంచి ఒక కాల్ వస్తుంది. వాడు కీమ్ చెప్పేది వినకుండా అది కొనండి ఇది కొనండి అని విసిగించి ఉన్న కాస్త బ్యాటరీ కూడా అయిపోయేలా చేసేస్తాడు. ఇంకా లాభం లేదని చెప్పి ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోదామని కీమ్ ఫిక్స్ అయిపోతాడు. కానీ ఆ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి, ప్రవాహం కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అసలే ఈత రాదు కదా, ట్రై చేసినా కూడా మునిగిపోతూ ఉంటాడు. అలా మునిగిపోతున్నప్పుడు కీమ్కి పాత విషయాలన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు వాళ్ళ నాన్న స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉంటే అప్పుడు అస్సలు శ్రద్ధ పెట్టలేదు. ఆ విషయం, అలాగే జాబ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన రోజులు, లవర్ వదిలేసి వెళ్ళిపోయిన సంఘటనలు అన్నీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. ఎలాగోలా బ్రతికి మళ్ళీ ఒడ్డుకి వచ్చేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, అసలు సిటీకి తిరిగి వెళ్ళి మాత్రం నేనేం పీకాలి అని అనుకుంటాడు. అక్కడ పరువు లేదు, చేతిలో జాబు లేదు, ప్రేమించిన అమ్మాయి కూడా లేదు. ఇంకా లైఫ్ మీద విరక్తి పుట్టేసి చెట్టుకి ఉరి వేసుకొని చనిపోదామని చెప్పి రెడీ అవుతాడు. సరిగ్గా అప్పుడే సివిల్ డిఫెన్స్ వాళ్ళు సైరన్ మోగుతుంది. అది విని సర్లే ఆ డ్రిల్ అయిపోయాక చూద్దాం, అర్జెంట్ ఏముంది అని కాసేపు ఆగుతాడు. ఇంతలో కడుపులో ఏదో తిప్పినట్లు అనిపిస్తుంది. అర్జెంట్ అని చెప్పి పొదల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఫ్రీ అయిన తర్వాత పక్కనే కొన్ని ఎర్రటి పూలు కనిపిస్తాయి. చిన్నప్పుడు మనం తేనె పిలుచుకుంటాం కదా, అలా వాటిని చప్పరిస్తాడు. ఆ టేస్ట్ చాలా తీయగా ఉంటుంది. అది తిన్న తర్వాత ఇంకా చావాలన్న ఆలోచనే మర్చిపోతాడు. తర్వాత దాహం వేసి నది నీళ్లు తాగుతాడు, కానీ టేస్ట్ అస్సలు బాగుండవు. ఆకలేసి అక్కడ ఉన్న పుట్టగొడుగులు తింటాడు. ఇంకా మంట వేసుకుందామని చెప్పి రాళ్ళు పెట్టి ఆది మానవుడిలా ట్రై చేస్తాడు, కానీ పని అవ్వదు. చివరికి జేబులో ఉన్న లైటర్ తీసి సింపుల్గా మంట వెలిగిస్తాడు. తర్వాత రాత్రి అయిపోతుంది. మంట పక్కన పడుకుని తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుని చూసుకుంటూ పాత లైఫ్ని తలుచుకుంటాడు. ఎవరైనా వింటారేమో అని సిటీ వైపు చూసి గట్టిగా అరుస్తాడు, కానీ అక్కడ ఎవరు ఉండరు కదా, ఎవరికి వినిపించదు. అప్పుడు దానికి ఒక విషయం అర్థమవుతుంది, ఎవడు విననప్పుడు అరిచి మాత్రం ఏం లాభము అని. ఆ ప్రెస్టేషన్లో ప్యాంటు విప్పేసి అక్కడ ఉన్న చెట్టుకి పోసేస్తాడు. అలా చేసేసరికి అతనికి ఏదో తెలియని రిలీఫ్ వస్తుంది. ఈ ఐలాండ్లో ఏదో బాగున్నట్టే ఉందని చెప్పి మెల్లగా సెట్ అయిపోతాడు. తెల్లారి లేచి ఆ ఐలాండ్ మొత్తం ఏమేమి దొరుకుతాయో అని వెతకడం మొదలు పెడతాడు. నదిలోంచి కొట్టుకొచ్చిన చెత్తలో చాలా సామాన్లు దొరుకుతాయి. ఒక డిటర్జెంట్ బాటిల్, అలాగే బాతు ఆకారంలో ఉన్న ఒక పడవ కూడా కనిపిస్తుంది. వెంటనే ఆ పడవని లాక్కుంటూ తన ప్లేస్ దగ్గరికి తెచ్చుకుంటాడు. ఆ బాతు బొమ్మ పడవని లాక్కొచ్చి అందులో గడ్డి ఆకులు వేసి పడుకోవడానికి మెత్తగా బెడ్ లాగా రెడీ చేసుకుంటాడు. అయితే ఇక్కడ పుట్టగొడుగులు తిని కీమ్కి బోర్ కొట్టేస్తుంది. అందుకే ఈ ఐలాండ్లో ఇంకేమైనా దొరుకుతుందా అని వేట మొదలు పెడతాడు. పక్షుల కోసం ట్రై చేస్తాడు, కానీ దొరకవు. చేపలు దొరకవు. పోనీ చెట్టెక్కి పక్షి గుడ్లు తిందామంటే అది కుదరదు. ఎలాగోలా కష్టపడి ఒకసారి చెట్టు ఎక్కుతాడు. తీరా పైకి వెళ్ళేసరికి ఒక పక్షి అతని తల మీద రెట్ట వేస్తుంది. ఛీ అని చెప్పి ఆ దొరికిన డిటర్జెంట్ బాటిల్ పెట్టి నదిలో తలకాయ కడుక్కుంటాడు. అయితే ఆ డిటర్జెంట్ పవర్ వల్ల నీళ్ళల్లో ఉన్న చేపలన్నీ చనిపోయి పైకి తేలుతాయి. అది చూసి మనోడికి పండగ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత చేపలు దొరికాయని చెప్పి రాత్రికి మస్తుగా కాల్చుకుని తినేస్తాడు. మిగిలినవి డబ్బాలో దాచుకుంటాడు. తెల్లారి చూస్తే ఆ చేపలు తిన్న పక్షులు కూడా చనిపోయి ఉంటాయి. ఇంకేముంది, వాటిని కూడా వండుకుని తినేస్తాడు. ఇంకా తిండికి లోటు లేదని చెప్పి గడ్డిలో పడుకుని లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే సిటీలో యాన్ అనే ఒక అమ్మాయి ఉంటుంది. తన మొహం మీద ఏదో మచ్చ ఉండడం వల్ల ఏమో కానీ తన లైఫ్ స్టైల్ చాలా విచిత్రంగా ఉంటుంది. గడిచిన 3 ఏళ్ల నుంచి తను అసలు గదిలో నుంచే బయటకు రాలేదు. రూమ్ నిండా చెత్తే ఉంటుంది. ఎవరూ లోపలికి రాకుండా డోర్ లాక్ చేసేసుకుని కిటికీలు కూడా క్లోజ్ చేసి
చేసి చీకట్లో బ్రతుకుతూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ రోజు బయట నుంచి అన్నం పెడుతూ ఉంటారు. ఇంటర్నెట్ బిల్లు కడతారు కాబట్టి బ్రతికేస్తుంది. బయట ప్రపంచంతో సంబంధమే లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. నెట్లో వేరే వాళ్ళ ఫోటోలు డౌన్లోడ్ చేసి అవే తన ఫోటోలు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైక్స్ కొట్టించుకుంటూ ఉంటుంది. తెలియని వాళ్ళతో చాటింగ్ చేస్తుంది, కానీ ఇంట్లో తల్లిదండ్రులతో మాత్రం అస్సలు మాట్లాడదు. విచిత్రం ఏమిటంటే రూమ్ అంతా చెత్తలో నిండిపోయి ఉన్నా కూడా తను తినే తిండి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది. బరువు పెరగకూడదని అన్నం ఆకుకూరలు కొంచెమే తింటూ క్యాలరీస్ లెక్కలేసుకుంటూ ఉంటుంది. అలా తనకంటూ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుని ఆ గదిలోనే బ్రతుకుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి బబుల్ ర్యాప్ మీద పడుకోవడమే ఇష్టం. తర్వాత పొద్దున్నే వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 8 గంటలకు లేస్తుంది. లేచిన తర్వాత ఒక 170 క్యాలరీల ఫుడ్ తీసుకుని 9 గంటలలోపే ఫెడోమీటర్ పెట్టుకుని 3000 అడుగులు నడిచేస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ బాత్రూమ్కి వెళ్ళిన టైం చూసుకుని మధ్యాహ్నం లంచ్లో 525 క్యాలరీలు తింటుంది. అది అరగడానికి మళ్ళీ ఒక 6000 అడుగులు నడవాల్సిందే. ఫ్రెష్ గాలి కోసం ఫ్యాన్ వేసుకుంటుంది. తర్వాత రాత్రి అయిన తర్వాత కంప్యూటర్ ముందు టైంపాస్ చేస్తుంది. తనకి ఇదంతా చేయడం చాలా ఇష్టం. ఇంకా ఆ అమ్మాయికి చందమామ ఫోటో తీయడం అంటే చాలా పిచ్చి. ఎందుకంటే ఆ చందమామ కూడా తనలాగే ఒంటరిగా ఉందని, అలా చూస్తుంటే తనకి లోన్లీగా అనిపించదని ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు చాలా బాగా గడిచిందని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి వచ్చే లోపే హిప్నటిజం టేప్ వాడుకుని నిద్రపోతుంది. తర్వాత సీన్ కట్ చేస్తే సంవత్సరానికి 2 సార్లు సివిల్ డిఫెన్స్ డీల్స్ జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు సిటీ మొత్తం చందమామలాగా ఖాళీగా అయిపోతుంది. అప్పుడు ఈమె హెల్మెట్ పెట్టుకుని ఫోటోలు తీయడం మొదలు పెడుతుంది. అలా ఫోటోలు తీస్తుంటే ఇసుకలో రాసుకున్న హెల్ప్ అనే ఒక పదం చూసి షాక్ అయిపోతుంది. అంతేకాదు ఎవరో ఒక మనిషి అక్కడ చెట్టుకు వేలాడడానికి ట్రై చేయడం కూడా కనిపిస్తుంది. అతను ఎవరో కాదు, మన కీమే. అది చూడగానే భయపడిపోయి పడుకోవడానికి ట్రై చేస్తుంది. కొన్ని గంటల తర్వాత మళ్ళీ లేచి చూసేసరికి కీమ్ బ్రతికే ఉంటాడు. అప్పుడు కానీ తనకి ప్రాణం కుదుటపడదు. తర్వాత అప్పటి నుంచి అతన్ని చూస్తూనే ఉంటుంది. ఒకరోజు అక్కడ రాసున్న హెల్ప్ కాస్త హెలోలా మారిపోతుంది. వెంటనే ఆ ఫోటో తీసి గోడ మీద ఉన్న ఒక చందమామ ఫోటో పక్కన అతికించుకుంటుంది. తర్వాత ఇక్కడ కీమ్ ఏం చేస్తున్నాడంటే అక్కడ దొరికిన చెత్తనంతా పోగు చేసి ఒక గోల్ఫ్ సెట్ తయారు చేసుకుంటాడు. ఏదో ఒక పనులు బిజీగా ఉండాలి కదా మరి. ఒకరోజు అటువైపు ఒక పడవ వెళ్తుంది. కానీ ఈసారి హెల్ప్ అని అడగకుండా చెట్టు వెనకాల దాక్కుంటాడు, ఎవరు చూడకూడదని చెప్పి. అంటే దీన్ని బట్టి అతనికి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదని అర్థమైపోతుంది. తర్వాత అతనికి అక్కడ ఒక బ్లాక్ బిన్ న్యూడిల్స్ ప్యాకెట్ దొరుకుతుంది. అందులో మసాలా ప్యాకెట్ కూడా అలాగే ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాసన చూస్తూ పడుకుంటాడు. కలలో కూడా ఆ నూడిల్సే కనిపిస్తుంటాయి పాపం. నిద్ర లేవగానే ఎలాగైనా సరే నూడిల్స్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు. అక్కడ ఉన్న ఆకులు మొక్కలు అన్నీ తెచ్చుకుని పిండి చేద్దామని దంచుతుంటాడు. కానీ అందులో నీళ్లు కలపగానే అది కాస్త మట్టిలాగా తయారైపోతుంది. ఇంకేం చేస్తాం, గతి లేక చేపల్ని తినాల్సి వస్తుంది. మంచి ఫుడ్ తినలేకపోతున్నానని ఏడుస్తూ ఉంటాడు. చిన్నప్పుడు బ్లాక్ బీన్ న్యూడిల్స్ ఇస్తానంటే వద్దన్నాడంట. కట్ చేస్తే ఇప్పుడు తినాలనిపిస్తుంది, కానీ అక్కడ న్యూడిల్స్ లేవు కదా. పోనీ పడుకుందామంటే పక్షులు అరుపులతో విసుగొచ్చేస్తుంది. పైగా అవి ఆ బోటు మీద రెట్ట వేసి చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. అయితే ఆ రెట్టని క్లీన్ చేస్తున్నప్పుడు అతనికి ఒక మంచి ఐడియా వస్తుంది. పక్షులు గింజలు తింటాయి కదా, ఒకవేళ అవి అరక్కపోతే ఆ గింజలు రెట్ట ద్వారా అలాగే బయటకు వచ్చేస్తాయి. సో ఆ గింజల్ని నాటితే మొక్కలు వస్తాయి కదా అని ప్లాన్ వేస్తాడు. వెంటనే కీము మంచి మట్టి ఎక్కడ ఉందో వెతికి తన దగ్గరున్న క్రెడిట్ కార్డ్తో ఆ రెట్టలో ఉన్న గింజల్ని జాగ్రత్తగా వేరు చేసి నాటడం మొదలు పెడతాడు. తర్వాత అక్కడ బతకాలి కాబట్టి ఖాళీ బాటిల్స్తో కాళ్ళకి చెప్పులు చేసుకుంటాడు. తన వేస్ట్ని మొక్కలకి ఎరువుగా వాడతాడు. పెద్ద పెద్ద రాళ్లతో నేలని దున్ని పక్షులు రాకుండా తన బట్టలతోనే ఒక దిష్టి బొమ్మను కూడా పెడతాడు. ఈ ఐలాండ్లో డబ్బులతో పని లేదు కాబట్టి ఆ పర్సన్ తీసుకెళ్లి జాగ్రత్తలో పడేస్తాడు. పాపం కిమ్ చాలా కష్టపడుతూ ఉంటాడు. అది ఎంత కష్టమైన పనో అతనికి అర్థమవుతూ ఉంటుంది. ఆ పనిలో బాగా ఆకలి వేసి ఒంటి మీద చెమటనే నాకుతూ ఉంటాడు. ఎందుకంటే చెమట ఉప్పుగా ఉంటుంది కదా. ఇన్ని నెలల తర్వాత ఆ ఉప్పు రుచి తగలగానే పిచ్చ హ్యాపీ అయిపోతాడు. అక్కడ దొరికిన న్యూడిల్స్ ప్యాకెట్ మీద హోప్ అని రాసి ఉండడం చూసి అతనికి కూడా ఆశ పుడుతుంది. ఇంకా గట్టిగా పని చేయడం మొదలు పెడతాడు. తర్వాత సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయి కీమ్ని అలా కెమెరాలో చూస్తూనే 2 నెలలు గడిపేస్తుంది. ఈ గ్యాప్లో చాలా ఫోటోలు కూడా తీస్తుంది. ఇంకా ఉండబట్టలేక కీమ్ని ఎలాగైనా కాంటాక్ట్ అవ్వాలని ఫిక్స్ అయిపోతుంది. అందుకే ఒకరోజు రాత్రి వాళ్ళ పేరెంట్స్ పడుకున్న తర్వాత హెల్మెట్ పెట్టుకుని రూమ్ నుంచి బయటకు వస్తుంది. సెక్యూరిటీ గార్డ్ని కన్ఫ్యూజ్ చేయడానికి లిఫ్ట్లో ఒక రోబోని పంపించేసి తను మాత్రం ఎవరికి కనిపించకుండా మెట్ల దారిలో కిందకి దిగుతుంది. ఎవరైనా జనం కనిపిస్తే చాలు గొడుగు అడ్డం పెట్టుకుని దాక్కుంటూ వెళ్తుంది. ఫైనల్గా బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఒక బాడీ
బాటిల్లో మెసేజ్ పెట్టి నదిలో విసిరేస్తుంది. అది ఎలాగైనా కొట్టుకుంటూ కీమ్ దగ్గరికి వెళ్తుందని ఆశ అనమాట. మరుసటి రోజు పొద్దున్నే కీమ్ నుంచి రీప్లే వస్తుందేమో అని ఎదురు చూస్తుంది. కానీ ఏమీ రాదు. అలా 3 నెలలు గడిచిపోతాయి. ఈలోపు కీమ్కి అక్కడ అడవిలో బ్రతకడం బాగా అలవాటైపోతుంది. రోజు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడం, చేపల వలని చెక్ చేసుకోవడం, చెట్లెక్కి పక్షిగూడ్లు కొట్టేయడం ఇవన్నీ రొటీన్ అయిపోతాయి. తన గార్డెన్ని ఎంత ప్రాణంగా చూసుకుంటాడంటే కష్టపడినప్పుడు వచ్చే చెమటని కూడా వృధా చేయకుండా ఒక చిన్న బాటిల్లో పట్టి దాస్తాడు. ఎందుకంటే ఆ ఉప్పగా ఉండే నీళ్ళని వంటలో వాడుకోవచ్చని అతని ప్లాన్ అనమాట. ఒకరోజు సడన్గా చూస్తే అతని కష్టం ఫలించి అక్కడ ఒక చిన్న మొక్క మొలుస్తుంది. అది చూడగానే కీమ్ ఆనందానికి హద్దులు ఉండవు. ఆ జోష్లో మళ్ళీ చెత్త ఏరుకోవడానికి వెళ్తే అక్కడ యాన్ పంపిన బాటిల్ దొరుకుతుంది. ఓపెన్ చేసి చూస్తే పైకి ఖాళీగా అనిపిస్తుంది, కానీ లోపల అడుగున హలో అని రాసి ఉంటుంది. అది చూడగానే కీమ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇన్ని రోజులు ఎవరో నన్ను గమనిస్తున్నారని అర్థమైపోయి గాబరాగా ప్యాంట్ వేసుకుంటాడు. ఎవరో తెలియదు కదా, ఏం చెప్పాలా అని ఆలోచించి ఇసుక మీద పెద్దగా హౌ ఆర్ యూ అని రాస్తాడు. అది చూసి యాన్ ఫుల్ హ్యాపీ అయిపోయి దాన్ని ఫోటో తీసుకుని ప్రింట్ కూడా తీయించుకుంటుంది. కీమ్కి రిప్లై ఇవ్వడానికి మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇంకో బాటిల్లో మెసేజ్ పెట్టి పంపిస్తుంది. ఈసారి బాటిల్ కీమ్కి తొందరగానే దొరుకుతుంది. అందులో నేను బాగున్నాను, థ్యాంక్ యూ అని ఉంటుంది. దానికి రిప్లైగా కీమ్ కూడా ఇసుక మీద థ్యాంక్ యూ అని రాస్తాడు. వెంటనే తన దిష్టి బొమ్మ దగ్గరికి వెళ్ళి ఒరే ఫైనల్గా నాకు కూడా ఒక ఫ్రెండ్ దొరికాడురా అని సంబరపడతాడు. తర్వాత ఆ బొమ్మను పట్టుకుని జరిపి చూస్తే అక్కడ ఒక మొక్కజొన్న మొక్క ఏపుగా పెరిగి ఉంటుంది. అది చూసి కీమ్ పిచ్చా హ్యాపీ అయిపోతాడు. ఇదంతా చూసి యాన్ అతనికి ఒక గట్టి సర్ప్రైజ్ ఇద్దామని డిసైడ్ అయిపోతుంది. ఒక డెలివరీ బాయ్ని మాట్లాడి బోట్లో అతనికి ఇష్టమైన బ్లాక్ బీన్ నూడిల్స్ పంపిస్తుంది. కీమ్ ఆ నూడిల్స్ చూసి షాక్ అవుతాడు, కానీ తినడానికి మాత్రం ఒప్పుకోడు. నా నూడిల్స్ నేనే పండించుకుని తింటాను, నాకు బయట తిండి వద్దు అని తెగేసి చెప్పేస్తాడు. సో చేసేదేం లేక ఆ డెలివరీ బాయ్ వెనక్కి వచ్చేస్తాడు. ఆ నూడిల్స్ యానే లాగించేస్తుంది. తర్వాత మరుసటి రోజు యాన్ చాలా రోజుల తర్వాత రూమ్ తలుపు తీసి ధైర్యం చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. నాకు కూడా మొక్కలు పెంచాలని ఉంది, విత్తనాలు కావాలి అని అడుగుతుంది. తన న్యూడిల్స్ ఆఫర్ కీమ్ రిజెక్ట్ చేసినందుకు ఫీల్ అయిపోయి సారీ చెప్తూ ఇంకో మెసేజ్ పంపిస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కీమ్ గార్డెన్లో కూరగాయలు బాగా పండుతూ ఉంటాయి. అలా అతని కోరిక నెరవేరుతుంది. ఫైనల్గా మొక్కజొన్న గింజల్ని దంచి పిండి చేసి తానే స్వయంగా నూడిల్స్ తయారు చేసుకుంటాడు. అందులో ఫ్లేవర్ కోసం మసాలా ప్యాకెట్స్, తోటలో పండించిన కూరగాయలు, పక్షిగుడ్లు అన్నీ వేసి పర్ఫెక్ట్గా వండుకుంటాడు. అది నోట్లో పెట్టుకోగానే కీమ్కి ఆ టేస్ట్ అదిరిపోతుంది. పాపం ఆనందంలో ఏడ్చేస్తాడు కూడా. ఇన్ని నెలల తర్వాత తనకు నచ్చిన తిండిని తానే కష్టపడి పండించుకుని తింటున్నాడు కదా, ఆ ఎమోషనే వేర్లే. ఇవన్నీ చూస్తున్న యాను అతను తింటున్న ఒక ఫోటో తీసి గోడకు అంటించుకుంటుంది. తర్వాత ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టదు. అందుకే బెడ్ దిగి ఆ మొక్కజొన్న మొక్క పక్కనే నేల మీద పడుకుంటుంది. నెక్స్ట్ డే పొద్దున్నే కీమ్కి కంగ్రాట్స్ అని మెసేజ్ పంపిస్తుంది. అది చూడగానే కీమ్కి ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది. తన దగ్గరున్న పగిలిపోయిన ఫోన్ పట్టుకుని ఆమెతో నిజంగా మాట్లాడుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అది చూడగానే యాన్కి సడన్గా భయం వేస్తుంది. ఎక్కడ తన గురించి ఆరా తీస్తాడో, తన అసలు రూపం బయటపడుతుందేమో అని టెన్షన్ పడుతుంది. ఆ కంగారులో ఇంటర్నెట్లో ఎవరో అందమైన అమ్మాయి ఫోటో డౌన్లోడ్ చేసి పంపిద్దామని అనుకుంటుంది. కానీ చివరి నిమిషంలో ఆగిపోతుంది. తర్వాత ఇంకా అప్పటి నుంచి మెసేజ్లు పంపడం మానేస్తుంది. దాంతో కీము డల్ అయిపోతాడు. ఇసుక మీద నువ్వు ఎవరు అని అడిగినట్లు రాస్తాడు. అది చూసి ఈమె ఇంకా భయపడిపోతుంది. తర్వాత ఇంకా ఈ గొడవంతా వద్దు, నా పాత లైఫ్లోకి వెళ్ళిపోదామని చెప్పి ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేస్తే అక్కడ ఇంకొక షాకు. జనాలు ఈమె ఫేక్ ఫోటోలు వాడుతుందని కనిపెట్టేస్తారు. ఫోటోల కింద ఫుల్ నెగిటివ్ కామెంట్స్ పెట్టేస్తూ ఉంటారు. తర్వాత సీన్ కట్ చేస్తే ఐలాండ్లో పెద్ద తుఫాన్ వస్తుంది. కిటికీలోంచి యాన్ చూస్తుండగానే వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కీమ్ ఇన్ని రోజులు కష్టపడి పెంచిన తోట మొత్తం కూడా నాశనం అయిపోతుంది. వరద దాటికి అతను ఇల్లులో వాడుకుంటున్న డక్కు బోటు కూడా కొట్టుకుపోతుంది. తర్వాత మరుసటి రోజు ఎండ వస్తుంది, కానీ కీమ్ మాత్రం ఫుల్ డిప్రెషన్లో ఉంటాడు. కోపంలో ఇసుక మీద బూతులు రాస్తాడు. ప్రకృతి మీద, తన తలరాతి మీద పిచ్చ కోపం వస్తుంది అతనికి. సరిగ్గా అప్పుడే 2 గవర్నమెంట్ మనుషులు ఆ ఐలాండ్ మీదకి వస్తారు. ఇక్కడ ఎవరు ఉండకూడదు, ఖాళీ చేయి అని గొడవ చేస్తారు. వాళ్ళని చూడగానే కీమ్ భయపడి పారిపోతూ ఉంటాడు. ఇదంతా యాన్ తన కెమెరాలో చూస్తూనే ఉంటుంది. కీమ్ భయంతో పారిపోతూ ఒడ్డుకు చేరుతాడు. కానీ అక్కడ అప్పటికే బోట్లతో కొంతమంది మనుషులు రెడీగా ఉంటారు. ఆ ఐలాండ్ ఒక రిజర్వ్ ఏరియా కాబట్టి దాన్ని క్లీన్ చేయడానికి వచ్చారనమాట. కీమ్ వాళ్ళతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ గొడవలో పొరపాటున ఒకడి యూనిఫామ్ని చించేస్తాడు. దాంతో వాళ్ళు కీమ్ని చితక్ కొట్టి పట్టుకుంటారు. ఇంకా చేసేదేం లేక కీమ్ వాళ్ళకి లొంగిపోతారు. తర్వాత ఆ క్లీనింగ్ వాళ్ళు కీమ్కి బట్టలు వేసి తీసుకెళ్లి సిటీలో ఏదో ఒక మూల వదిలేస్తారు. కీము మళ్ళీ తన పాత ప్లాన్కి ఫిక్స్ అయిపోతాడు. అదే స్టార్టింగ్లో అనుకున్నట్టు ఆ 63వ బిల్డింగ్ పై నుంచి దూకేయడమే.
ఆ పని మీద ఒక బస్సు ఎక్కుతాడు. ఇదంతా కెమెరాలో చూస్తున్న యాను ఇంకా ఆగలేక తన రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. రోజు వేసుకునే హెల్మెట్, ప్రొటెక్షన్ ఏమీ లేకుండా పట్టపగలే కీమ్‌ని వెతుక్కుంటూ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. కీమ్ ఉన్న చోటికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. కానీ అప్పటికే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కనుక్కొని బస్ స్టాప్ దగ్గరికి పరిగెడుతుంది. కానీ అక్కడ కూడా లేట్ అయిపోతుంది. తర్వాత బస్సులో ఉన్న కీమ్ తన పాత వాలెట్ ఓపెన్ చేసి చూస్తే అదృష్టం కొద్దీ అందులో ఉన్న బస్సు కార్డు ఇంకా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ యాన్‌కి మాత్రం ప్రాణం పోయినంత పని అయిపోతూ ఉంటుంది. తర్వాత కీమ్‌ని ఎప్పటికీ కలవలేనేమో, లాస్ట్ ఛాన్స్ కూడా అయిపోతుందేమో అని ఏడ్చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఒక మిరాకిల్ జరుగుతుంది. సివిల్ డిఫెన్స్ వల్ల యాన్యువల్ డ్రిల్ సైరన్ గట్టిగా మోగుతుంది. దాంతో రూల్ ప్రకారం డ్రైవరు బస్ ఆపేస్తాడు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా యాన్ బస్సు వెనకాలే పరిగెత్తి మొహమాటం లేకుండా బస్ ఎక్కేస్తుంది. ఫైనల్ గా కీమ్ ఆమెకి కనిపిస్తాడు. దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పుకుంటుంది. కీమ్ వెంటనే ఆమెని గుర్తుపడతాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తారు. ఇంతలో బస్సు కదలడంతో ఆ కుదుపుకి యాన్ చెయ్యి వెళ్ళి కీమ్ చేతికి తాగుతుంది. అలా విధి వీళ్ళిద్దరిని మళ్ళీ కలిపేస్తుంది అనమాట. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.